హాయ్, వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. గాయస్, చాలామంది లైవ్లో ఆప్షన్స్ ఏంటి అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. లైవ్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, యూట్యూబ్లోకి వెళ్ళాను, ప్లస్ బటన్ మీద నొక్కాను, ఇక్కడ పెన్సిల్ మీద నొక్కాను. గో లైవ్ టుగెదర్ అంటే ఇక్కడ నొక్కాలి. కనపడుతుంది కదా, గో లైవ్ టుగెదర్ అంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఇలా నేను ఆఫ్ చేస్తున్నాను. స్క్రీన్ కాస్టింగ్ లైవ్ అంటే చూడండి, చూపిస్తా. ఇది స్క్రీన్ కాస్టింగ్ లైవ్ ఇలా ఆన్ అవుతుంది. నెక్స్ట్ నొక్కితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది స్క్రీన్ కాస్టింగ్. నేను స్క్రీన్ కాస్టింగ్ చేయట్లేదు. సో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ మానిటైజేషన్ అనే సింబల్ ఉంది కదా, ఇది నేను ఆన్ చేసుకుంటున్నా. చేసుకొని ఇవన్నీ ఆన్లో పెట్టుకోవాలి. యాలో చాట్, యాలో రియాక్షన్స్, షో లీడర్ బోర్డ్స్ ఇవన్నీ ఆన్లో పెట్టుకోవాలి కంపల్సరీ. వెనక్కి వెళ్ళాను. సో ఇక్కడ ఎన్నో ఆపేసి ఉన్నాయి కదా, నెక్స్ట్ బటన్ నొక్కాను. నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. చిన్నపిల్లలు లైవ్ చేస్తుంటే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. పెద్దోళ్ళు లైవ్ చేస్తుంటే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకొని గో లైవ్ నొక్కాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి లైవ్లో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అని. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద లైవ్. ఇప్పుడు మీకు ఆప్షన్స్ చూపిస్తా చూడండి. ఫోన్ ఇక్కడ సెట్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది నొక్కుతాం కదా, ఈ బటన్ నొక్కిన తర్వాత చూసారు కదా ఆప్షన్స్ ఏమని. ఇప్పుడు చూపిస్తాండి. ఫ్లిప్ బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసా కదా. ఇప్పుడు చీకటి పడుతుంది, ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలంటే చూడండి. ఫ్లాష్ లైట్, చీకట్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలంటే ఫ్లిప్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లాష్ అని ఆన్ అవుతుంది. ఇది ఆన్ చేసుకుంటాం చూడండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తా. ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది కదా, మళ్ళీ ఈ స్టార్ సింబల్ మీద నొక్కి డాన్సింగ్ పార్టీ లైట్ కొట్టాను. చూడండి లైట్స్ ఎలా కనపడుతున్నాయో. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఛానల్ మానిటైజేషన్ అయితే ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ టు లైవ్ స్ట్రీమ్ అని ఉంటుంది కదా, పెన్సిల్ మార్క్ మీద నొక్కండి. షాప్ కానీ వెళ్ళండి, మింత్రాకి వెళ్ళండి. సో ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను మింత్రాలోకి వెళ్ళా, కింద అప్లై బటన్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి. ఇది సెలెక్ట్ చేశా నేను, ఇది సెలెక్ట్ చేశా. ఇక్కడ ప్లస్ బట్ చూడండి. ఓ ఇంతకుముందు ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టున్నవి. వెనక్కి వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. ట్యాగ్ ప్రొడక్ట్స్ అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనపడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత గాయస్ ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే చాలామందికి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా సిస్టర్స్ లైవ్లో నేను బాధపడుతుంది చూసా. ఈవినింగ్ టైంలో మీరు సబ్స్క్రైబర్స్ మోడ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఆటోమేటిక్ ఛానల్ ట్రాన్స్లేషన్ అని. ఇది ఆఫ్ చేసుకుంటే తెలుగులో వస్తాయి మెసేజెస్. అది లేదు, ఇది ఆన్ చేసే ఉందా, ఇక్కడ ఇట్లా ఆన్ చేస్తుందా,
ఇంగ్లీష్లో వస్తే ఆఫ్ చేసుకోండి, తెలుగులోకి వస్తాయి. నేను ఆఫ్ చేసేసా. కమ్యూనిటీ మోడరేషన్కి వెళ్ళాను. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలి. లైవ్ చాట్ ఆన్లో ఉండాలి, లైవ్ చాట్ సమ్మటరీ ఆన్లో ఉండాలి. పార్టిసిపెంట్ మోడ్ ఉంది కదా, దీన్ని మార్చుకోవాలి మనం. చూడండి ఇక్కడ ఎనీవన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా వీళ్ళు వచ్చి మనకు మెసేజ్లు చేస్తారు. అలాగే ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబర్స్ మోడ్ ఆన్ చేస్తే మనము ఓన్లీ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే లైవ్కి వస్తారు. లైవ్ కామెంటేటర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనము గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరినైతే ఓన్లీ లైవ్లో ఉంచుకోవాలో. సో వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. అది కూడా మన సబ్స్క్రైబర్లోనే, అందరినీ కాదు, మనకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాం. ప్రస్తుతానికి నేనైతే ఎనీవన్ అని పెట్టుకుంటున్నా. మీకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటే సబ్స్క్రైబర్స్ మోడ్ ఆన్ చేసుకోండి. ఇది ఓన్లీ సింగిల్ లైవ్ చేసేటప్పుడే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో నేను ఎనీవన్ పెట్టేశా. హాయ్ సూర్య, హాయ్ లెక్సీ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను. చాట్ ఫిల్టర్లో టాప్ మెసేజ్ అని ఉంటాయి, ఆల్ మెసేజ్ అని ఉంటుంది, ఫ్యాన్ ఫండింగ్ ఉంటుంది, నన్ను పెడితే ఒక్కడు కూడా మెసేజ్లు కనపడవు మీకు. నన్ను పెడితే ఒక్క మెసేజ్ కూడా మీకు కనపడదు. ఫ్యాన్ ఫండింగ్ పెట్టుకుంటే ఓన్లీ మీకు సూపర్ చాట్లు, మెంబర్షిప్లు ఎవరు చేశారో అవే కనపడతాయి, ఇంకేమీ కనపడవు. ఆల్ మెసేజ్ ఉన్నాయి చూసారా, ఏ మెసేజ్ పెట్టినా మీకు కనపడిద్ది. ఏమైనా బ్యాడ్ మెసేజ్ వస్తే కొన్ని ఏం చేస్తుందంటే యూట్యూబ్, అన్నీ కాదు, కొన్ని ఏమవుతాయి అంటే యూట్యూబ్ వాటిని రిపోర్ట్ చేసిద్ది. టాప్ మెసేజ్ పెట్టుకుంటే ఏంటంటే అన్ని మెసేజ్లు కనపడవు, మిస్ అవుతాయి. సో ఆల్ మెసేజెస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి కనబడిద్ది కింద. నాకు తెలిసి కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడిద్ది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఆల్సో టర్న్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ కామెంట్లోకి వెళ్ళి వీడియోస్లో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.